అది బస్సు పడ్డదంటే ఎవరో ఎక్కడ అనుకున్నాం. మంచి పిల్లలయ్యా. గుండెల రాయేసినట్టు అయింది అందరికి. ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరి వల్లనే ఇది అంత మా చెల్లెలకు జరిగినట్లు మళ్ళీ ఒక చెల్లెలకి ఎవరికి జరగవద్దని కోరుకుంటున్నాను. 4 వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి నమస్తే. ఏదైతే చేవెళ్ళ బస్సు ఘటన జరిగిందో బస్సు టిప్పర్ లారీ ఢీకొని దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి మనం తాండూరు నియోజకవర్గంలో ఉన్న పరికంపల్లె గ్రామానికి చేరుకున్నాం. ఎందుకంటే ఈ పరికంపల్లె గ్రామంలోనే 3 అక్కా చెల్లెలు కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న 3 అక్కా చెల్లెలు ఉన్నారు. మొదటమ్మ MBA, తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇలాగా ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు మరణించడం చాలా బాధను కలిగిస్తుంది. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. ఎంతో బాధకు గురి చేసింది ప్రతి ఒక్కరిని కూడా. సో ఇప్పుడు మనం అదే గ్రామానికి వచ్చాం, ఆ కుటుంబ సభ్యులను కలవబోతున్నాం. సో మొత్తానికి మనం చూస్తున్నాం ఈ గ్రామంలో కనీసం ఎట్లంటే వీధి దీపాలు కూడా లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. రోడ్లు మేము వచ్చేటప్పుడు చూసాం, వర్షం పడుతుంది, ఒకవైపు వర్షం, మరోపక్క సరిగా రోడ్లు లేవు. కనీసం వీధి దీపాలు కూడా లేని పరిస్థితి ఈ పరికంపల్లి గ్రామంలో ఉంది. అంటే ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకొని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలనుకున్న ఆడబిడ్డలు 3 కూడా అసూలు బాసారు. ఇప్పుడు మనం ఆ కుటుంబంతో అట్లాగే ఆ ఊర్లో ఉండే కొంతమంది ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా మీ సిస్టర్ తో బాండింగ్ ఎట్లుండే? లాస్ట్ టైం మీరు మీ సిస్టర్ తో మాట్లాడారా? అంటే ఊరు వచ్చింది కదా, మమ్మీ వాళ్ళ చెల్లె అండి, లైక్ మరదలు అవుతుంది నాకు. నేను మా చెల్లి అబ్రాడ్ లో ఉంటది, MBBS చేస్తుంది. తను లేకుంటది, ఎప్పుడు లేదు, 1 year కి ఒకసారి వస్తుంది. కానీ ఈమె నేను ఎప్పుడు ప్రతి ఫెస్టివల్ కి కలుసుకుంటాము. నేను సందీప్ ఉండడు, వాళ్ళ అన్నయ్య ఉండడు, నేను అఖిల వీడు 3 ప్రతి ఫెస్టివల్కి ఉండేటోళ్ళం. వచ్చినామంటే చెల్లెలు వచ్చిందంటే ఈడనన్నా మా ఇంట్లోనన్నా తాండూరులోన్నా ఏడనన్నా కలిసి ఉండేటోళ్ళం. ఎప్పుడు మేము గొడవ పడిందిలే చిన్నప్పటి నుంచి. 5 మంది 5 ఏళ్ళ లెక్క ఉండేటోళ్ళం. నేను, వీడు, సందీప్, మా చెల్లె అఖిల. ఇప్పుడు తను పోయిందన్న చాలా బాధ ఉంది. ఇంకా మేము అంటే మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. తను లేదని చెప్పేసి. మా చెల్లె రాలేదండి, 3 days పడుతుంది అక్కడ కజకిస్తాన్ నుంచి రావడానికి. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండేవారు. 10th వాళ్ళు సేమ్ ఏజ్ గ్రూప్, 8th to 10th సేమ్ స్కూల్, తర్వాత కూడా సేమ్ కలిసి చదువుకున్నారు. తను మార్నింగ్ కాల్ చేసింది, వీడియో కాల్ చేసింది. తను చాలా ఏడుస్తుంది. తనకు ఎవ్వరు లేరు అక్కడ. ఇప్పుడు తను ఓదార్చడానికి కూడా ఎవ్వరు లేరు. ఇప్పుడు మేమంటే ఇక్కడ మా ఫ్యామిలీ ఉంది, మేము చూసుకోగలుగుతున్నాం. తను బాగా సఫర్ అవుతుంది. ఫ్యామిలీ కన్నా లైక్ ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉండేవాళ్ళు. శంషాబాద్ లో ఉంటానండి. మమ్మీ కాల్ చేసింది, డాడీ కాల్ చేసిర్రు, రండి చేవెళ్ళ దగ్గర యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. చిన్నగా అయి ఉంటుందిలే అని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నేను 10:30 అయిపోయింది. అప్పటికి తను లేదని తెలిసిపోయింది. అప్పటికి మమ్మీ ఒక్కతుండే. నా వల్ల కాలేదు తనని అట్లా చూడడం. నేను ఎప్పుడు అట్లా చూడలేను. యాక్సిడెంట్ వల్ల మొత్తం ఇది అయిపోయింది. జస్ట్ బికాస్ గవర్నమెంట్ నెగ్లిజెన్సీ వల్ల ఈ రోజు మా ఫ్యామిలీ ఒక అమ్మాయిని కోల్పోయినాం. జస్ట్ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆ రోడ్లు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంకెన్ని చేస్తారు? ఇంకెన్ని చేసినాక బాగు చేపిస్తారు చెప్పండి? జరిగిన వాళ్ళు పట్టించుకోవట్లేరు. వాళ్ళు కూడా తిరుగుతారు కదా ఆ రోడ్ల పైన, వాళ్ళకి కనిపించదా? లక్ష్మీనారాయణపూర్ నుంచి యాలాలు వెళ్ళే రోడ్ చూడండి, మొత్తం గుంతలే. ఈ రోజు నేను తన బాడీ వెనకాల వెళ్ళేటప్పుడు నాకు లెగ్ ఇక్కడ వరకు వెళ్ళిపోయిందండి వాటర్లో. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ వాటర్ ఉంది కూడా మాకు తెలుస్తలేదు. ఎన్ని చేసినాక చేస్తారు చెప్పండి రోడ్ రిపేర్లు? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్సీ. మా చెల్లి ఈరోజు మాతో లేదు. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేసినప్పుడు మా చెల్లెలు మాకు వస్తుందా? ఏం చేస్తాము? ఇంకెన్ని చేసినాక ఆ రోడ్డు బాగు చేపిస్తారు చెప్పండి? ఇంకా తీసుకున్నాకనే చేపిస్తారు, ఇంకా చేపియరు. మొన్న రీసెంట్ గా ఇష్యూ అయింది, అక్కడ మార్కెట్ పెట్టుకున్న వాళ్ళు చనిపోయారు 10 to 12 members. అయినా వాళ్ళకు అప్పుడు కూడా పట్టించుకోలేరు, రెస్పాండ్ కారు. వాళ్ళకి ఎందుకు చెప్పండి? వాళ్ళ ఫ్యామిలీలో పోతే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. తన లైఫ్ ఏం చూసింది చెప్పండి? 22 years ఏమీ చూడలేదు. 4 years ఫ్యామిలీకి దూరంగా, 2 years ఇంటర్ ఫ్యామిలీకి దూరంగా, 4 years అయితే అసలు రావట్లేదు. అసలు తను మహారాష్ట్రలో రాదు తను అసలు. ఇప్పుడు దగ్గరుండి డబ్బులు ఎక్కువైనా పర్లేదు, దగ్గరుండి చదువుకుంటుంది అని చెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించి పెడుతుంటే ఆమె ఇట్లా అయిపోయింది. ఎవరి వల్ల? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ నెగ్లిజెన్సీ. ఎంతమంది వచ్చినా ఆ రోడ్లు పట్టించుకో. ఆ రోజు జస్ట్ మాకు మండే ఫీజు రియంబర్స్మెంట్ నుంచి కాలేజ్ లేదు కాబట్టి నేను వెళ్ళలేను, లేకపోతే నేను తనతో పాటు బస్సు ఉండేదాన్ని. కలిసి అంటే తను రాలేదండి, మిస్ అయ్యాను నేను. జస్ట్ బికాస్ మండే మాకు కాలేజ్ లేదు, నేను రాలేను. సాటర్డే నాకు చికెన్ పాక్స్ అవ్వడం వల్ల నేను థర్స్డేనే కాలేజ్ వెళ్ళినాను. మళ్ళీ రాను మమ్మీ, నేను వెనస్డే హాలిడే ఉంది రేపు, రేపు వస్తాను వెళ్దాంలే అని చెప్పినాను.
అప్పటి వరకు అంతే. తర్వాత ఇట్లా ఈ న్యూస్ వచ్చేసరికి నేను మండే మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయాను చెల్లెలు. అంటే ఒక విషయం, కూరగాయలు మార్కెట్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు కూడా పట్టించుకోలేదు. అంటే ఈ రోజు కూడా అందరూ ఎందుకు వచ్చారంటే రోడ్డు జరిగి ఉంటే ఈ రోజు ఇది జరిగేది కాదు. ఇప్పుడు కూడా ఎందుకు ఇంతమంది లైఫ్స్ పోయేవి కాదు. మేము ఇప్పుడు కూడా ఎందుకు పట్టించుకున్నారంటే అది గవర్నమెంట్ బస్. అవును, ముందు జరిగింది అదే కదండి. ఇప్పుడు లైఫ్ తీసుకొని వస్తారా? మేము మొన్న కూడా మాట్లాడే నేను, ఎవరు తీసుకొని వస్తారు చెప్పండి ఇప్పుడు మా చెల్లెని? మీ ఫ్యామిలీ మెంబర్ ఒక పర్సన్ కూడా హాస్పిటల్ దగ్గర ఫైట్ చేశారు. అవును, మా మామయ్య అరిచిరు. ఏం చేస్తాం చెప్పండి? అరిచిన నో యూజ్, మాకు ఏం లేదు. మీరు అసలు అమ్మాయిని చూసేది, అమ్మాయి ఎట్లుంటుండే, ఎట్లా అయిపోయిందని నేను చూడలేకపోతున్నా. ఫోటో ఒకసారి చూపిస్తారా? అఖిల ప్రియది గ్యాలరీ మొత్తం ఎప్పుడు రెడీ అయ్యి ఫోటోస్ దిగేటోళ్ళమండి. చూడండి, మీ పక్కన ఉన్న ఆ పర్సన్ అఖిల ప్రియ, అఖిల వాళ్ళ అన్నయ్య. గ్యాలరీ మొత్తం ఫోటోస్ అండి. ఫోటోస్ అంటే ఇష్టం తనకు, రెడీ అయ్యి ఊరికే దిగేటోళ్ళము, ఒకరికొకరు ఉండేటోళ్ళం. మొత్తం బ్రేక్ అయిన ఫోన్ వాడింది. 8 months బ్రేక్ అయిన ఫోన్ వాడింది. అలా వద్దు అన్న తను ఉన్నప్పుడే కొనియండి అని చెప్పి కాలేజ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫస్ట్ కాలేజ్ లో జాయిన్ అయింది. తర్వాత ఫోన్ మొన్న వద్దంటే కూడా మామయ్య వెళ్ళి తీసుకొని వచ్చుకున్నారు. లైక్ దివాళీలో సేల్ ఉంది, తీసుకో, నీకు యూజ్ ఉంటది, ఇరిగిపోయిన ఫోన్ తో ఎన్ని రోజులు ఉంటామని చెప్తే తీసుకొని వచ్చి తను రాకపోతే లైక్ ఈ వీక్ లో స్పోర్ట్స్ ఈవెంట్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, బట్టలు కావాలి, ఫోన్ అట్లనే తీసుకొని పోతా అని చెప్పేసి వచ్చింది. ఇట్లా అయిపోయింది. పిల్లని పోగొట్టుకొని నేను ఏం చెప్పుకున్నాయినా, నీవు చెప్పు. ఎప్పుడు మాట్లాడలేదు తల్లి. మా చెల్లెలు తక్కువైంది కదా తల్లి, నాకు ఫోన్ చేయలేదేమ్మా. నాకు పోయినాక చేస్తుంది అనుకుంటే ఫోన్ చేస్తే 5 అయింది, చేస్తే ఎత్తలేదు తండ్రి. ఎత్తకుంటే పిల్ల పేనెత్త పైన అంటే నాకు ఎత్తలేదక్క, పాయ అన్నది గదే తండ్రి. నాకు ఏమీ తెలియదు. ఇంటికి మీరే పిలిపించినట్టున్నారు కదా? నేను ఇవ్వలేనమ్మా, ఎగ్జామ్స్ అయిపోయింది కదా, బట్టలు పెట్టుకపోతా, నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను వస్తా. సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది కదమ్మా, నేను వచ్చిపోతాంటే హైదరాబాద్ గిన్నె కదా తల్లి, వచ్చిపో అంటున్నామ్మా. ఇట్లా పోయేది నాకు తెలియప్ప, ఇట్లా పోయేది నాకు తెలియప్ప తల్లి. నేను వాళ్ళ కోసమే బతికిన తల్లి, కన్న కష్టం చేసి చదివిపిస్తుండే తండ్రి. చదువు అంటే అది నాకు చేత కాదంటే కూడా తల్లి, నేను అది చదువుతా తక్క అమ్మ, నేను అది చదువుతానే అన్నది. నాకు చేత కాదు తల్లి, నీ చదువులు నేను అడిగిల్లి తెచ్చిపెట్టు. వ్యవసాయం సార్, వ్యవసాయం. ఇప్పటికి 7 లక్షలు కట్టినా, 4 నెలలకి 7 లక్షలు కట్టినా. మధ్యప్రదేశ్లో అది BS వచ్చి MA ఎంత దూరం పోయి వచ్చింది తండ్రి, అంత దూరం 4 ఏళ్ళు చదివింది ఆడ. నేను చదువుకుంటాను నీ తల్లి, నీవు డిగ్రీ చేయి తల్లి అంటే నాకు నేను డిగ్రీ చేయను తల్లి, నేను పెద్ద చదువులు చదువుతాను నీ తల్లి, పెద్ద చదువు చదివి. ఎట్లా మీ సిస్టర్తో బాండింగ్ ఎట్లా ఉండేది? లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు మీరు సిస్టర్? దాదాపు చాలా రోజులు అవుతుంది నేను మాట్లాడారు. సిస్టర్ హాస్టల్లో ఉండేది, మా పిన్ని దగ్గర ఎక్కువ ఉండేది, నేను మా మమ్మీ ఇక్కడ ఉంటుంటాం. అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు ఇక్కడ ఉన్నారు, దాని తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నారు. 10th వరకు ఇద్దరం సేమ్ ఉండే, సేమ్ స్కూల్. తర్వాత మళ్ళీ ఇంతవరకు కలవలేదు. దగ్గర 1 వెళ్ళేటప్పుడు మీతో మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఏం చెప్పలేదు. వచ్చింది కూడా నాకు తెలియదు, నేను హైదరాబాద్లో ఉంటే. ఏం సార్ అసలు ఇన్సిడెంట్ జరిగిపోయింది, ఎవరో కూడా ఊహించిన ఇన్సిడెంట్లో చాలా మంది కూడా పోయిన వాళ్ళని ఎట్లా తిరిగి తెలియలేము. ఈ సొసైటీలో మేము పెరిగినందుకు చాలా షేమ్ఫుల్గా ఉన్నది. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా అవుతుందని, లేకపోతే కంపల్సరీ నేను మాట్లాడుతుండే. అయిపోయింది, ఇలా జరుగుతుందని కూడా నాకు తెలీదు పోయినంత వరకు. ఏదో అక్కడక్కడ చిన్న దెబ్బలు తాకుతాయి అనుకున్నా. మా సొంత కూతురు కాదు సార్, మా అక్క కూతురు కానీ నా దగ్గరే పెరిగింది, నేనే సొంతంగా చూసుకుంటుంటే సార్. నేనే అన్ని విధాలుగా పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నా సార్. తండ్రి లేకుండే ఆమెకు. నాకు కూడా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయ్యిండు, 20 years అవుతుంది. ఇండియన్ నేవీలో చేస్తుండే నా హస్బెండ్.
నాకు కూడా హ్యాండికపుల్ బాబు ఉన్నాడు. అక్క బిడ్డనా? ఏం చదువుకున్నారు? ఎంబీఏ చేస్తుండే సార్. నాగపూర్లో బీఎస్సీ అగ్రికల్చర్ 4 years చేసి వచ్చింది. సొంత మదర్ సార్. ఎక్కడ జాబ్ ఎక్కడ మరి ఎక్కడికి వెళ్తున్నారు హైదరాబాద్? IIR గచ్చిబౌలి కాలేజ్లో జాయిన్ చేసాం సార్ 3 months బ్యాక్. మొన్న ఎగ్జామ్స్ రాసి ఫోన్ కొన్నాం సార్. మేము ఐఫోన్ కొనింటిమి. వచ్చి నేనే తీసుకెళ్తా మమ్మీ, మీరు పంపించినా కూడా నేను బిజీగా ఉంటా, చదువుకుంటుంటా, నేను దాన్ని అంతా అప్డేట్ చేసుకోలేను, నేనే వచ్చి తీసుకెళ్తా అంది సార్. ఫ్రైడే రోజు 10 గంటలకు వచ్చింది నైట్లో. నేను సాయిపుల్లో ఉంటాను సార్, తాండూరులో. వెయిట్ చేశాను అమ్మాయి కోసం. 10ంటికి వచ్చింది. 2 days స్పోర్ట్స్ ఉన్నాయి మమ్మీ, నేత ఫెస్టివ్ ఉంది, నేను డ్రెస్సులు తీసుకెళ్తాను, పెద్ద బ్యాగ్ సర్దుకుంది సార్. అయితే నేను స్పోర్ట్స్ అంటే సండే ఈవినింగ్ వెళ్తాలి, మండే మార్నింగ్ అంటే ఇబ్బంది అవుతుందంటే, లేదు మమ్మీ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను, నేను పొద్దున్నే వెళ్ళిపోతాను అంది సార్. 5 o'clock నేను ఆటో ఎక్కించి ఇంటికి వచ్చాను సార్. నా బాబు ఇంట్లో ఉండేవాడు ఒక్కడే. ఇప్పుడు ఎక్కించేదాన్ని సార్, ఆ రోజు కూడా ఎక్కించాను. ఎక్కాక మమ్మీ నేను బస్సు దొరికింది, బస్సు ఎక్కాను మమ్మీ, దిగాక చేస్తాను, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పింది. సరే అన్నాను సార్. 7 o'clock మాకు తెలిసింది. అప్పటి నుంచి ఎన్ని ఫోన్స్ చేసినా ఎవరు చెప్పారు మీకు? మా అక్క కూతురు ఆ పాప వెళ్ళిన తర్వాత ఈమె ఇక్కడ చేయడం బస్సు ఎక్కింది సార్. ఆ బస్సులో ఎవరో అన్నారంట ఫస్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయిందని. మా చెల్లి కూడా ఉండే అని చూసి ఆమెను నాకు ఇన్ఫార్మ్ చేసింది సార్. అప్పట్లో అవునంట సార్. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కదా సార్, ఆటో ఎక్కించి పంపించేదాన్ని. అమ్మాయి వెళ్ళి మమ్మీ నేను దిగాక చేస్తాను అనేది సార్. బస్ స్టాండ్ వరకు వెళ్ళి మీరు ఎక్కించు? లేదు సార్, నేను ఆటోనే ఎక్కించాను. ఇప్పుడు అట్లనే ఎక్కిస్తుంటే, ఇప్పుడు కూడా అట్లనే ఎక్కించాను సార్. మేము కొన్నాం సార్, దీపావళికి కొన్నాము. ఎందుకు ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి? అక్కడ జాయిన్ స్కూల్లో కాలేజీలో ఉన్నారు కదా. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. వీకెండ్ అని వచ్చారు. ఎగ్జామ్స్ అయిపోయి మమ్మీ నేను దీపావళికి రాలేను, నేను వచ్చే తీసుకెళ్తాను, మీరు పంపించకండి, నాకు ఎగ్జామ్ రాస్తున్నాను, డిస్టర్బెన్స్ అవుతాను, నేనే వచ్చి తీసుకెళ్తాను అంది సార్. సాటర్డే ఫ్రైడే నైట్ వచ్చింది సార్, మండే మార్నింగ్ వెళ్ళింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మీ ఇంట్లో, బిడ్డను కోల్పోయారు మీరు. అసలు ఏంటి, ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుంచి కానీ ఎవరి నుంచి అయినా సరే? ఒకటే సార్, మాకు న్యాయం జరగాలి. మేము విక్టిమ్, బాధితులం. మాతో పాటు చాలామంది బాధితులు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎందుకంటే ఇది మేము ప్రభుత్వము లక్షలు కోట్లు ఇస్తే మా పాప ప్రాణం తిరిగి రాలేదు. మాకు జరిగిన నష్టం కోట్ల రూపాయలు ఇచ్చిన విధంగా పూడ్చలేంది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఈ దుర్ఘటనకు కారణమైన దాన్ని అన్వేషించి అసలు ఈ దుర్ఘటన ఎందుకు జరిగింది, దీనికి కారణాలు అన్వేషించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వము నిర్లిప్తత ఉంది. ఇంత పెద్ద ఏరియా, అంటే ఇంత పెద్ద ట్రాఫిక్ ఉన్న ఏరియాలో, హైదరాబాద్ టు వికారాబాద్ వచ్చే ఏరియాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి, తర్వాత కర్ణాటక బార్డర్ ఉంది, తర్వాత తాండూరు పరిశ్రమలు ఉన్నాయి, నాపరాతి ఉంది. ఇంత పెద్ద హెవీ క్రౌడ్ ఉండే ప్రాంతంలో చాలా వెహికల్స్ తిరుగుతుంటాయి. అంటే ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళ నుంచి హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. 30 ఏళ్ళ నుంచి ఏ నాయకులు కూడా ఈ రోడ్డుని విస్తరిద్దామని ఎవరు పట్టించుకోలేదు. అసమానం వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళు రాజకీయం పబ్బం గడపాలి, తర్వాత వాళ్ళకి పదవులు కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. అసమానం ఆయన పార్టీలు మారడము, ఆయనకు పదవులు రావడం, కానీ ఈ ప్రాంతం డెవలప్ చేయలే. రంగారెడ్డి జిల్లాని, చెవెళ్ళను, వికారాబాద్, తాండూరుని డెవలప్ చేయలే. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆమె కూడా అంతే. ఇప్పుడు పదవుల మనసే, కానీ ప్రాంతం డెవలప్ చేయలే. చెవెళ్ళ చెల్లెమాన పేరు ఉంది, కానీ చెవెళ్ళకి ఏం చేయలేదు ఆమె. కనీసం ఆ రోడ్డు విస్తరణ 30 అన్ని పార్టీల్లో మంత్రి చేసింది ఆమె, కానీ ఆ రోడ్డు పట్టించుకోలే. తర్వాత లోకల్ ఎమ్మెల్యే యాదయ్య గారు, ఆయన పదవుల కోసమే. ఇప్పుడు ఇంతకుముందు ఓ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు, టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నాడు, ఓ పార్టీలో ఉండి, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వచ్చిండు. అస్తమానం వాళ్ళ పార్టీలు పదవులు కాపాడుకోవడం, కానీ ప్రాంత ప్రజలకు ఏమవసరమో మౌలిక వసతులు, రోడ్లు, తర్వాత విద్యా సమస్యలు, మెరుగైన వైద్యం చేయించాలన్న వాళ్ళకు అసలు లేదు. మొత్తం టోటల్ వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, వాళ్ళ ఫామ్ హౌస్లకు రోడ్ వేసుకోవాలి, వాళ్ళ గ్రామాల్లో రోడ్ వేసుకోవాలి, అంతే. వాళ్ళ పదవులు కాపాడుకోవాలి, అంతేగాని దీన్ని ఏం పట్టించుకోవట్లేరు. ఇక ఇంకో తాజా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆయన అపాయింట్మెంట్ల ఎంపీ గారు, ఆయన నేను తెచ్చిన NHIV అంటాడు. తెస్తే లాభం లేదు, పని కావాలి. అది NGT వాళ్ళు 3 ఏళ్ల క్రితం కేసు వేశారు. ఆ కేసు తీయించాలంటే ఒక పెద్ద పని కాదు, ప్రభుత్వం తలుచుకుంటే 3 రోజుల్లో క్లియర్ చేయొచ్చు. ఆయన ఈ మొన్నటి నుంచి కృషి చేసిండొచ్చు. ఆయన గతంలో TRSలో కూడా 5 ఏళ్ళు ఎంపీగా పనిచేసిండు.
ఆ మధ్యన మాజీ ఎంపీగా ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు తాజాగా బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నాడు. 15 ఏళ్ళలో ఆయన కూడా ఏం పట్టించుకోలేదు చెవేళ్ళకు. కాబట్టి ఈ చెవేళ్ళ రంగారెడ్డి జిల్లా బాగుపడకపోవడానికి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నలుగురు ప్రధాన కారణం. ఈ నలుగురు వ్యక్తుల నుంచి ఈరోజు చెవేళ్ళ ప్రమాదం జరిగింది. కావున ఈ నలుగురు వ్యక్తులపైన హత్యానేరం కింద కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం జరిగేటట్లు ప్రభుత్వం కృషి చేయాలి. ఆ నలుగురు మాజీ మంత్రి సబితాంద్ర రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళయాదయ్య, మా ప్రస్తుత బీజేపీ ఎంపీ చెవేళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నలుగురు ప్రాంతాన్ని పట్టించుకోలేకపోవడం వల్లనే ఇది జరిగింది. నలుగురు పైన హత్యానేరం కింద కేసు నమోదు చేస్తేనే బాధితులకు ఆత్మశాంతి కలుగుతుందని నేను డిమాండ్ చేస్తాను. బాధితులకు ఏం చేయాలంటే ప్రభుత్వం వాళ్ళకు ఎంత ఇచ్చినా వాళ్ళని తీసుకురాలేరు. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి పరిహారాన్ని ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో చదువుకున్న వ్యక్తులకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధితుల తరపున నేను డిమాండ్ చేస్తాను. మీ చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రాంతంలో రోడ్లు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అసలు దరిద్రం ఉంటుంది. తెలంగాణలోనే అత్యంత దరిద్రమైన రోడ్లు అంటే వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. నిత్యం అక్కడ తాజాగా చెవేళ్ళ ప్రమాదం చెప్తాను. గత ఏడాది క్రితమే ఆలూరు గేట్ దగ్గర కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు, మహిళలు పుట్ట చేత పట్టుకుని బతికేటోళ్ళు లారీ దూసుకెళ్తే చనిపోయారు. అయినా ఏడాది జరిగినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మొత్తం నిన్న జరిగింది చెవేళ్ళ ఇన్సిడెంట్ తర్వాత మీడియాలో వాళ్ళ పనితీరు గురించి మీడియాలో బాగా విశ్లేషించిన తర్వాత అక్కడ నుంచి పారిపోయి బాధితులంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము గొప్పలు చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకున్నారు. వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడన్నా అడిగిరా మీరు? అసలు మీ ప్రాంతం వాళ్ళు అసలు అడిగిరా? అర్జీలు పెట్టుకోవడం జరిగింది? అడిగితే వాళ్ళు ఏం పట్టించుకునే పాపన లేదు. సార్ మీరు ఎఫ్ఐఆర్ చేశారా? మీరు కేసు పెట్టారా? సార్ మేము ఇంకా మాకు మా పాపది ఇవాళ అంత్యక్రియలు అయినాయి. ఇంకా కొన్ని 2-3 రోజులు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత మేము ఖచ్చితంగా ఈ నలుగురు వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మేము న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. బాధితులంతా ఏకం చేస్తాం. బాధితులకు ప్రభుత్వం ఆదుకునే వరకు పోరాటం చేస్తాం. ఇందుకు అవసరమైన అన్ని వ్యక్తులు, సమాజంలో ఉన్న అందరి వ్యక్తులతోటి, ప్రజా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్తాం. ఏంటి ఆ పిల్లలు తెలుసా మీకు? తెలుసు. ఎట్లుంటారు పిల్లలు? ఎట్లుంటారు? మంచిగా ఉంటారు. మంచి పిల్లలు స్కూల్ చదువుతుండ్రి. ఆడనే తాండ్రులు ఉంటుండ్రి, స్కూల్ చదువుతుండ్రి. మంచి పిల్లలు. చుట్టాలా వాళ్ళు? కులస్తులు. మేము గౌడ్సే, వాళ్ళు గౌడ్సే. వచ్చినప్పుడల్లా కలుస్తారా? అసలు ఇక్కడికి వస్తారా వాళ్ళు? వస్తుండ్రి, సమయాలకు వస్తుండ్రి, పోతుండ్రి అప్పటిదప్పుడే పోతుండ్రి. సమయంకి వస్తుండ్రి, పోతుండ్రి. ఎప్పుడే తెలిసింది మీకు ఈ విషయం? అసలు అది బస్సు పడ్డది అంటే ఎవరో ఎక్కడ అనుకున్నాం అని మా ఊరు అన్ని తెలియలేదు. తర్వాత తెలిసింది. మీ ఊరోళ్ళని తెలిసింది తర్వాత తెలిసింది. వీడికి తెస్తుండ్రు అన్నారు. చూసుకుంటా కూర్చున్నాం. వస్తుండ్రు అన్నారు. మీరే పోయి అక్కడ వాళ్ళ ఇంటికి పోయిరా? చూసినాం. పిల్లలు మంచి పిల్లలు చూసినాం. వచ్చినప్పుడు పలకరిస్తారా మిమ్మల్ని? మంచి పిల్లలు అయ్యా, మాట్లాడతారు, మంచిగా మాట్లాడుతుండ్రి. కానీ వాళ్ళ అదృష్టం ముగ్గురు ఒకే సీట్లు ఉండేందుకు అట్లా అయింది అని అంటారు. ముగ్గురు ఒకే సీట్లో కూర్చొని. ఇప్పుడు ఏంటి వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లికి వచ్చిరట ఇక్కడికి? పెద్ద అమ్మాయి పెళ్లి అయింది. ఇంకా వేరే బంధువుల పెళ్లి ఏమో ఉన్నాయంట. వచ్చిండ్రు పెంటికే వచ్చిండ్రు. ఇక అట్లా అయ్యా వాళ్ళ మంచిగా ఉంటారు. మంచిగా ఉంటారు వాళ్ళు. పిల్లల్ని మంచిగా పెంచారు. మంచిగా ఉంటారు. చదువు కూడా వాళ్ళు ఫస్ట్లో ఉండ్రి. మంచిగా చదివారు. చదవకపోతే చేస్తున్నారు కదా, చదివినందుకే వాళ్ళు ఆడికేసిండ్రు హైదరాబాద్కు. ఇక్కడనే ఉంచేవారు. కానీ మంచిగా చదివినందుకు హైదరాబాద్ తీసుకు. వాళ్ళ అమ్మ నాయన మంచిగా పిల్లలతో మంచిగా ఉంటారు. మంచిగా పెంచిండ్రు వాళ్ళు. ఈడ పల్లెటూరు అంటేనే తాండ్రులు పెంచిండ్రు వాళ్ళు. స్కూల్లో కొరకే తాండ్రులు ఉండరు. ఇంకా ఉన్నారా వాళ్ళకి అక్క తమ్ముళ్ళు ఉన్నారా? ఇంకా ఒక్క పిల్లగాడు ఉండడు, ఒక్క పిల్ల ఉండదు. మొన్న పెళ్లి అయిన పిల్ల. 4 బిడ్డలు, ఒక్క కొడుకుండే. ఒక్క కొడుకుండడు, ఒక్క బిడ్డ ఉండదు. ఇప్పుడు 3 బిడ్డలు అట్లా. వాళ్ళంతా అక్కడే ఉంటారా? తాండూరులో ఉంటారు. ఆయన ఏం పని చేస్తుంటాడు? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదే వ్యవసాయం ఉండే. ఇక పిల్లలు ఇంకా చదువు చూసుకుంటుంటే ఉంటుండే. వ్యవసాయం ఉండదు.
చేసుకుంటుంటే ఉంటుండ్రు అంతే. వ్యవసాయం అంటే ఇక్కడికి వస్తారా వ్యవసాయం చేయడం? వచ్చిపోతుండే అట్లా. రోడ్ల వల్ల ఇట్లా అయింది అంటారు అందరు. నిజం రోడ్ కరెక్ట్ రోడ్ మంచిగా ఉంటే వాళ్ళకి అట్లా కాకుండే ఎవరు పట్టించుకోలేరు. మరి ఇక్కడ మీ ఊర్లో నాయకులు లేరు అసలు? ఎందుకు లేరు, ఉండరు కానీ ఇక ఎవరు పట్టించుకోరా అసలు? రోడ్లు అక్కడ అంటారు, మనకి అయింది అక్కడ అయింది అని అంటారు. మరి ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిన తర్వాత అంతా మంచిగా చేస్తున్నా అని చెప్పిండు కదా, చేయట్లే ఇక్కడేమి? ఇక రోడ్లు ఎవరు పట్టించుకోలేరు, రోడ్లు అట్లనే ఉండవు, ఎట్లున్న రోడ్లు అట్లనే ఉంటాయి, అట్లనే ఉంటాయి. మరి మొన్న మీ ఎమ్మెల్యే వచ్చింది కదా, ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడగాలి కదా, వచ్చినప్పుడు అడగాలి కదా. అడుగుతారేమో ఇప్పుడు ఇక. మరి మీ ఊరు రోడ్డు కూడా అలాగే ఉంది కదా? అట్లనే ఉండదు గుంతల్లో అయింది. ఎంతకాలం అవుతుంది ఇట్లా ఉండబట్టి మీ రోడ్లు? మస్తు తినాలి, అట్లనే ఉండదు, మస్తు రోజులే అట్లనే ఉండదు. ఏం చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు ఇప్పుడు? అడుగుతారు ఇక రోడ్ల సంగతి ఇప్పుడు అడుగుతారు. పిల్లలు ఇట్లా అయ్యి కదా ఇప్పుడు అడుగుతారు ఇక. ఎవరికైనా ఇట్లా జరిగితే అడుగుతారు ఇక, అడుగుతారు ఇప్పుడు అడుగుతారు ఇక. ఓకే, తెలుసా మీకు వాళ్ళు? తెలుసు సార్. వస్తుంటారా ఇక్కడికి? వస్తారు. తాండూరు పోయినారంట కదా అసలు? తాండూరు వస్తారు సార్, ఇక్కడ వస్తారు, పండుగల కాడికి వస్తారు. మొన్న వచ్చిపోయింది వాళ్ళ ఇంటికి, మొన్న వచ్చిపోయింది కాలరా. ఏమైతారు మీకు చుట్టాలా? ఇట్లా కులమలు. వాళ్ళ అక్క పెళ్ళి ఒక 10 రోజులు సార్. మా మామ కొడుకు ఇచ్చిండ్రు, చిట్టిగానప్పుడు మా అమ్మలది మా మామ కొడుకు ఇచ్చిండ్రు. ఏంటి ఎప్పుడు జరిగిందని మీకు తెలిసింది? మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 10-11 గంటలకు తెలుసు. 10-11 గంటలకు చెప్పిరా మీకు? ఫోన్లలో పంపించాడు. ఫోన్లో తెలిసి ఇప్పుడు పిల్లలతో మంచిగా తల్లిదండ్రులు మంచుకుంటారా వాళ్ళు? మాట్లాడతారా? మాకంతా సరదాగా ఉంటారా? చదువు విషయంలో కానీ మాట్లాడే విధంగా అంతా బాగుంటాం మేము. వాళ్ళు మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? కారణం అంటే ఇక వాళ్ళు సిటీలో చదువుతున్నారు, అంటే వాళ్ళు పెళ్లికి వచ్చినారు. పెళ్లికి వచ్చి ఏం చేసిండ్రు, వెళ్ళిపోయాడు, మళ్ళా చదువుకోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు యాక్సిడెంట్ అనరా? అసలు ఏం జరిగింది అన్నారు? అసలు ఏమీ మాకు అనేది తెలియదు. అసలు ఏంటి వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం ఉంది? అసలు జరిగిన సంఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఊరు ప్రజలు ఎంతలా నేను అంత్యక్రియలో పాల్గొన్నారో కూడా మేము చూసాం. అసలు ఎటువంటి అనుబంధం ఉండేదమ్మా మీతో? వాళ్ళకి మంచిగానే ఉండేవాళ్ళు సార్. వాళ్ళు పిల్లలు చదువుకొని ఎదుగుతారు అనుకుంటే అట్లా అయిపోయి. మీకేమవుతారా మళ్ళీ? పెద్ద బావ బిడ్డలు. అంటే వాళ్ళ నాన్నగారు మీ హస్బెండ్ అన్నదమ్ములా? అన్నదమ్ములు. ఓకే, ఎట్లా వచ్చేవారమ్మా ఊరు వచ్చేవాళ్ళు? వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు పండుగలకి. మాట్లాడతారా వచ్చినప్పుడల్లా మీతో? మాట్లాడేవాళ్ళు. మొన్న పెళ్లికి కూడా వెళ్ళాం, వాళ్ళ అక్క పెళ్లి అయితే రీసెంట్ గా జరిగిందన్నారు 17వ తారీఖు. అప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు మీరు? అందరూ చేసి 2 రోజులు ఉండం వాళ్ళతో పాటు. వాళ్ళతోనే 2 రోజులు ఉన్నారా మీరు? ఎట్లుండే వాళ్ళు పిల్లలు అంతా? మంచిగా ఉండేవాళ్ళు సార్. వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి చదివించాడు, చాలా కష్టపడి పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని అంత ఇది చేసి వాళ్ళని ఇక్కడ ఊరి దగ్గరికి తీసుకురాకుండా అక్కడ సిటీ నుండి పెంచాడు. డ్రైవర్ గా ఉండి మొత్తం 4 బిడ్డల్ని కూడా మంచిగా పెంచాడు. వాళ్ళ అమ్మాయి అసలు మా బావ కష్టపడి. మీ ఏజ్ గ్రూప్ వాడు నాకు తెలుసు. మా దాదాపు ఎట్లుంటారు పిల్లలు? ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. ఏమవుతారు మీకు? చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. చివరికి ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు మీరు? చివరిగా అంటే పెళ్లి రోజు మంచిగా మాట్లాడి సరదాగా మాట్లాడుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? వాళ్ళు అంటే పెళ్లిలో సరదాగా డాన్స్లు వేసి సరదాగా మాట్లాడి సరదాగా ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా లేరైనప్పటికీ అసలు ఏమనిపించింది? ఎట్లా తెలిసింది మీకు? గుండెలో రాయేసినట్టు అయింది సార్. పిల్లలు ముందు మంచిగా చేసుకొని వెళ్ళిపోతారంటే ఇలా అయితే గుండెలో రాయేసినట్టు అయింది అందరికి. లాస్ట్ టైం మీరు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడారు? అంటే మీరు అందరు కలిసి ఏదో మ్యారేజ్ కూడా వెళ్ళానని చెప్పేసి 17వ తారీఖు రోజు వాళ్ళ అక్క పెళ్లికి. వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలని చెప్తున్నారు కదమ్మా, ఎలా ఉన్నారు? కొంచెం పర్లేదు ఉంది, ఉండకాడికి తినట్లేదు, జ్యూసులు ఏదో కాస్త తింటే. అధికారులు వచ్చి కలుస్తున్నారమ్మా ఇక్కడికి? పొద్దున వచ్చారు సార్. అసలు మీరు ఒక విషయం చెప్పండి, అసలు ఇన్సిడెంట్ గురించి మీరు అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఒక యాక్సిడెంట్ లో, రోడ్ యాక్సిడెంట్ లో మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం మనం. రోడ్డు మెయిన్ ఈ మధ్యలో ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరి వల్లనే ఇది అంత కారణం. ఎందుకు వాళ్ళ వల్లనే కదా సార్ ఇంతవరకు. వాళ్ళు రోడ్ వచ్చినా కూడా శాంక్షన్ చేసినా కూడా అమౌంట్ వచ్చినా కూడా రోడ్ కాలేదు. ఎప్పుడు శాంక్షన్ అయిందంటే 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళు ఎందుకు? కారణం ఏమని చెప్తారు? ఏమో తెలుస్తలేదు. కొండ విశ్వేశ్వర రెడ్డి ఉన్నప్పటి నుంచే లేదు, అట్లే ఉంది సార్. అప్పుడు కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ శాంక్షన్ అయి ఉండే, అప్పటి నుంచి అట్లే ఉంది. ఎట్లా ఉండేది వాళ్ళతో నీకు బాండింగ్? మీ అక్క చెల్లెలు మీ అందరూ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ మంచిగా కావచ్చు, బతుకమ్మ కావచ్చు, కలుస్తారు కదా, ఎప్పటికీ మంచిగా ఉంటుండ్రు, ఆ సంతోషంగా ఉంటుండ్రు. ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరంగా.
ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇక్కడ అసలు బాగాలేదు. ఇంకా మీ ఊరు ప్రజలు కూడా ఎవరు కూడా ఊరు ప్రజలు కూడా అందరూ బాధ చాలా ఉంది. అమ్మ మీరు చెప్పండి, మీరు కూడా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు, బస్సులో ఊర్లకి మీరు కూడా పోతూ ఉంటారు, ఈ యాక్సిడెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, ఎందరు వెళ్ళిన వాళ్ళు మంచిగా పోయి మంచిగా వస్తే బాగుంటుంది. ఇట్లా అయితే ఎట్లా, ఇట్లా అవుతుంది. పిల్లలు ముందల బాగా బతుకుతారు అనుకుంటే ఇప్పుడు అసలు బతికే లేకుండా నాశనం అయిపోయి. అంత కష్టపడి చదివించిన తర్వాత మస్తు కష్టపడ్డారు వాళ్ళు. అయితే బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఒక పక్క నాన్నగారు చదివించడం, వాళ్ళు కూడా అదే కష్టంగా చదివారు పిల్లలు. ఆ పిల్ల పెద్ద పిల్ల అయితే డ్యూటీ కూడా చేస్తుండేనంట, జాబ్ కూడా చేసేది. 25 ఏళ్ళు వచ్చేదంట. ఇప్పుడు ఇంకొక నెల అయితే ఇంకా 60,000 జీతం ఉంది, ఏదో పెద్ద డ్యూటీ లెక్కేదంట. మీరు ఏం డిమాండ్ చేస్తారమ్మా? ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఒకవేళ అధికారులు వచ్చినా ఎవరైనా వచ్చినా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడుగుతున్నా వస్తారా సార్ వాళ్ళు? ఇంకా అట్లా మళ్ళీ వేరే వాళ్ళకి అట్లా అవ్వకుండా అందరూ మంచిగా ఉండేటట్టు ఉండాలి. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఒక బ్రదర్గా మీ డిమాండ్స్ ఏంటి? మా చెల్లెలకు జరిగినట్లు మళ్ళీ ఒక చెల్లెలకి ఎవరికి జరగవద్దని కోరుకుంటున్నాను అంతే. జీతంలో ఇప్పటికైనా రోడ్డు శాంక్షన్ చేసి మళ్ళీ పనులు జరిగితే మంచి ఉంటాయని కోరుకుంటున్నాను. ఏం బాబు మీ ఊర్లో మీ వాళ్ళ పిల్లలు చనిపోయారట కదా, ఏం సంగతి అసలు? అవును సార్, యాక్సిడెంట్లో చచ్చిపోయింది సార్. యాక్సిడెంట్లో బస్సు టిప్పర్ అంటే మేము చూడలేము సార్, అన్నంగా విన్నాము. టిప్పరు బస్సు యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయినరు. 3 పిల్లలు, ఒకటే తల్లి పిల్లలు, ఒకటే తల్లి పిల్లలు, 3 అక్క చెల్లెళ్ళు. 20 రోజుల కిందట అక్క పెళ్లి అయిపోయింది. 20 రోజుల తాండ్రల ఫంక్షన్ అలా అయింది సార్. 20 రోజుల కింద పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత నిన్న గిట్లా జరిగింది సార్. ఏం చేస్తారు వాళ్ళ నాయన డ్రైవర్ పని చేస్తారు సార్. డ్రైవర్ పని చేస్తారు సార్. ఎట్లా తెలిసింది బాపు నీకు అసలు? మీకు ఎట్లా తెలిసింది మరి? ఇప్పుడు నీ దగ్గర ఫోన్ లేకపోయే, లేదు సార్, టీవీ వార్తలు రాకపోయే, పేపర్ లో చూడకపోయే, ఎట్లా తెలిసింది మరి నీకు? ఈ వీళ్ళు లేరా సార్, పిల్లలు చదువుకున్న ఎడ్యుకేషన్ మీలాక ఎడ్యుకేషన్ రా సార్, వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా అంటారు ఫోన్లా. అప్పుడు తెలిసింది. అప్పుడు తెలియదు అక్కడ పోయిండ్రు, తోలుకొని వచ్చినాం. ఏమైందంటే యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అంటారు? ఇక పోయి ఆడ మేము చూస్తామా సార్, టిప్పర్ గుద్దింది. టిప్పరు ఇట్లా ముందల బస్సు పోతున్నది, బస్సు అంటే టిప్పర్ పోతున్నది. ఆ టిప్పరు చెవిలం కన్నారు సార్, చెవిలం కన్నంట, మేము చూడలేము. గిట టిప్పర్ పోయింది కదా, ముందల బస్సు పోతుంటే సైట్ కొట్టుట్లా టిప్పరోడు సైట్ కొట్టుట్లనే బస్సు యాక్సిడెంట్ అయిపోయింది. బస్సు అంతా కంకర అంతా మొత్తం నిండింది అంటనే వెళ్ళింది. ఇప్పుడు కంకర్లో ఉన్నారంట పిల్లలు, వీళ్ళు కంకర్లోకి వెళ్ళి గుంజింది సార్. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు కదా ఇంటికి. అవును సార్. మట్టి కార్యక్రమం చేసేటప్పటికి, పని చేసేటప్పటికి మరి అప్పుడు ఏంటి బాగా దెబ్బలు తగిలినాయి? అలా చూసారా? ముద్దలు కట్టినాయి సార్ పూరా. ఇప్పుడు ముద్దలు, ఈ నీళ్ళు పోయలే, పీళ్ళు పోయలే, ఏం పోయలేదు. తెచ్చి ఇంత పూల ఇటుపుకు కూర్చునబెట్టి పూల దాంట్లో మెడకి లేస్తే ఆయన తీసుకుని ఎవరింటో తీసుకుపోయి మన చేసి ఇక ఒకటేసారి తీసుకు ముగ్గురిని ఒకటే సార్. ముగ్గురిని ఒకటే సార్. ఎవరైనా వచ్చారా అధికారులు? ఎవరైనా వచ్చారు ఇక్కడికి? రాజకీయ నాయకులు అంటే పొద్దుగాల ఎమ్మెల్యే సభ వచ్చింది సార్. మనోరెడ్డి వచ్చి అతను చూసి ఈ రోజుల ప్రాబ్లం వల్ల, ఏం ప్రాబ్లం వల్ల ఏదో జరిగింది ఒక కుటుంబం. కాదే బాపు, మరి రోడ్లు సరిగా లేవు, మరి అడగరా ఎప్పుడైనా? ఎవరిని అడగరా మీరు? ఎవరిని అడగాలి సార్, ఎవరిని అడగాలి? రోహిత్ రెడ్డి ఉండే రోహిత్ రెడ్డి లేక అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తారు గవర్నమెంట్కి? ఇంత జరిగింది, ఒకే ఇంట్లో 3 చనిపోయారు పిల్లలు, మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తామంటే ఈ ఒక్కతనం జరగలేదు సార్. ఇప్పుడు ఇదే బస్సులోనే చాలా మంది పోయినట. గౌతపురం తుర్కొల్ల పిల్ల పోయిందంట. ఇట్లా ఎంతమంది ఊళ్ళో ఎంతమంది పోయినరు. ఈ మా ఊళ్ళో అయితే 3 సార్, ఖచ్చితంగా మా 3 ఒక్కటే తల్లి పిల్లలు, 3 ఒకటే కుటుంబం. తెలుసు. మాది మంచోళ్ళు వాళ్ళు, చాలా మంచి మనుషులు. పిల్లలు చాలా మంచోళ్ళు. పిల్లలు అంటే వాళ్ళు ఊళ్ళో వచ్చి ఇట్లా పండుగ పాపంకి వస్తుండ్రి పోతుండ్రి, పలకరిస్తుండ్రి. తండ్రి మంచోడే, తల్లి మంచిదే, తాత మంచిదే, కాకోళ్ళు మంచోళ్ళే, అంతా మంచోళ్ళే. ఇట్లా ఏమి ప్రాబ్లం లేదు. కానీ దేవుడు అట్లా చేసి పిల్లలని ఒక పావిరేళ్లతో నడిపిండు ఆ పిల్లగాడు తండ్రి. అంత మంచిగా నడిపిండు. ఇట్లా నడపలేడు. ఇప్పుడు ఆడపిల్లలకి ఏముండదు, అద్దం కావాలి, దువ్వెన కావాలి, బట్ట కావాలి, మొబిలానికి ఒక పాయింట్ పూసేట అయితే పోతాడు. పిల్లగాడు కారు డ్రైవర్ నడిపిస్తాడు తండ్రి.
అన్ని కష్టపడి ఆ పిల్లలని అంత మంచిగా నడిపి అంత ఇది చేసింది. అది ఫలితం లేకపోయే పాపం దుఃఖం వస్తుంది మాకు అందరికి. అంత మంచిగా చేసిండు కానీ ముగ్గురు పోయి. నా అల్లుడు నీటూరులా నా అల్లుడు పిల్లాని బాణం దవాఖానకు పోయిండే. పిల్లానికి దవాఖానకు డాక్టర్ దొరకరా అని మల్లవరం దొరకరా అంటే దవాఖానకు దొరుకొని పోయిండు. పోతే పిల్లగాడు బతికేడు తానే చచ్చిపోయాడు నీటూరులా. దీంట్లోనే అన్నీ బస్సులా ఇదే బస్సులా నిన్న ఆ పిల్లాడు కూడా మన్నాయే. అంత ఘోరం జరిగింది సార్. ఏం చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు కలిసారన్నా మీరు? ఈ ఊరికి వచ్చారంట కదా పెళ్లి టైంలో? పెళ్లి టైంలో వాళ్ళు ఇక్కడ ఏం రాలేరు. వాళ్ళ డాడీ ఒక్కడు వచ్చి వస్తుంటారా సెలవులప్పుడు? అప్పుడప్పుడు దావత్లు వస్తుంటారు. వాళ్ళు దావత్లు ఇంట్లో చేస్తుంటారు కదా, వస్తుంటుండ్రి. ఇక వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుండ్రి. కానీ వచ్చిన గిట వాళ్ళు చాలా మంచి అమ్మాయిలు, మేము గిట ఇంత బాగుండ్రు పిల్లలు అని సంతోషపోతుంటి. ఎంత బాగుండ్రు కదా అని మేము గిట చాలా మంచిగుండ్రు అమ్మాయిలు అనుకుంటుంటి. కానీ ముగ్గురు కదా, ఎవరైనా తల్లిదండ్రులకు చాలానే బాధ ఉంటుంది. అసలు వాళ్ళ అమ్మకి ఇట్లా లేవడానికి గిట శాతనైతలేదు. మళ్ళీ పడిపోతుంది వాళ్ళ మమ్మీ. అంత ఘోరంగా ఉండ్రు వాళ్ళు. తల్లిదండ్రులకు ఎవరికైనా కానీ బాధనే ఉంటది కదా. నిన్నటి నుంచి వాళ్ళకి ఎంత బాధ ఉంది అంటే అంత బాధ ఉంది. ఒక్కరు కాక ముగ్గురు అమ్మాయిలు. నిన్న నైట్ గిట వర్షమే పడుతుంది ఆ అమ్మాయిలను తీసుకుపోతుంటే గిట. అమ్మాయిల ఫ్రెండ్స్ అయితే మస్తు మంది వచ్చారు. మీతో అసలు ఎటువంటి అనుబంధం ఉంది? వాళ్ళ పేరెంట్స్ తో కానీ వాళ్ళ పేరెంట్స్ గిట అందరు మంచిగానే మాట్లాడుతుండ్రి. ఇక్కడికి వస్తుండ్రి, మంచిగా మాట్లాడుతుండ్రి. ఇక ఎక్కువ వాళ్ళు ఇక్కడ ఉండకపోతుండ్రి, తాండ్రులు ఉంటుండ్రి కదా. చుట్టాలా మీకేమైనా చుట్టాలా వాళ్ళు? ఇక మేము వాళ్ళకు ఇట్లా మేము గిట గౌడ్సే, వాళ్ళు గిట గౌడ్స్. అట్లా మీ ఇంటి పక్కనే మీరు ఎక్కువ ఇంకా చనువుగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఏమన్నా ఫంక్షన్స్ అయితే మేము పోతాం, వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అంతా బాగానే ఉంటుండ్రి. కానీ అమ్మాయిలు ఎక్కువ తాండ్రుల్లో చదివిండ్రు కదా, అట్లా కనీసం తీసుకెళ్లి చూపించడానికి కూడా హాస్పిటల్ కూడా లేదని చెప్తున్నారు. అవును, మా ఊళ్ళో అయితే హాస్పిటల్ లేవు. మేము మాకేమన్నా జ్వరాలు అవి వస్తే తాండ్రు వెళ్ళేటోళ్ళం అంతే. ఇక ఈడైతే ఏం దగ్గర మా ఊళ్ళో ఏం లేకుంటాయి. ఇక మేమైతే కొంచెం జ్వరాలు వచ్చినా తాండ్రు వెళ్ళిపోతాం. మీరు కూడా బస్సులో ప్రయాణిస్తారు. ఈ మధ్యన ఉచిత బస్సు అని ఇట్లాంటి పెట్టి పథకాలు రాజకీయ నాయకులు ఇదంతా. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. ఆడోళ్ళని చూస్తే బస్సులే ఆపరు కదా సార్, ఎట్లుంటది? ఇక బస్సులు ఇక లక్ష్మపురంలో ఏడెక్కినా కానీ ఎట్లుంటుంది ఫ్రీ బస్ అనేటికల్లా ఇక అంత మంచిగా లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నట్టు అస్సలు లేదు. ఇప్పుడు తాండూరు నుంచి హైదరాబాద్ అవుతుంది వాళ్ళు. అట్లే చేసుకుంటే ఆయన ట్రావెల్ చేసుకుంటే అట్లే బండి చేసుకుంటే ఆ పిల్లలు కష్టపడి అనిపిస్తుండే. అట్లే ఉండి ఎప్పుడైనా ఒకసారి వచ్చి పోతుండే వాళ్ళు మా దగ్గర ఇట్లా ఊళ్ళకు. చెవిల్లి ఆ రోడ్డు బాగలేదు. రోడ్డు అప్పుడు శాంక్షన్ అయింది ఎప్పుడు అన్నారు కానీ అయితే లేదు. అది అట్లే అయింది. రోడ్డు ప్రమాదం ఇట్లాంటి ఎంతో మంది ప్రాణాలు ఇది అయిపోతుంది. అది బాధాకర విషయం. పొద్దు అట్లా ప్రతి ఇట్లా జరిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ రోడ్డు వల్ల సగం ప్రాబ్లం అవుతుంది అందరికి జనాలకు. రోడ్డు కరెక్ట్ ఉంటే కొన్ని టైం ఎట్లుండేనో అట్లా ఎంతో మంది రోడ్డు పైన అయితేనే. ఆ రూట్లో మాత్రం ఖచ్చితంగా సంవత్సరాలు ఎన్నో అవుతున్నాయి. ప్రతి నెలకోటి ఎప్పుడో అయితేనే ఉన్నాయి మామూలుగా అయితే. ఇప్పుడు ముగ్గురు చనిపోయారు కదా, ముగ్గురుతో అంటే మీరు ఎవరితో కొంచెం మాట్లాడడం అట్లా? మళ్ళీ ఆయన మామ ఇట్లా ఊళ్ళోకి వస్తే మామ అట్లా మాట్లాడుతుంటే ఆ పాపలలో వచ్చినా వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండి ఏదో ఫంక్షన్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అంతే. మళ్ళీ అక్కడ హాస్టల్కి అక్కడ చదవడానికి వెళ్ళిపోతున్నారు. చూసారు కదా, మొత్తానికి ఆ చుట్టుపక్కల కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ గురించి చెప్పినా చాలా గొప్పగా. ఆ తండ్రి క్యాబ్ నడుపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇదే గ్రామంలో నివసించేవాడు. చాలా జాగ్రత్తగా పెంచాడు పిల్లల్ని. అంటే ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా పెంచాడు. అంటే చుట్టుపక్కల ఆ కుటుంబాలు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనం కుటుంబ సభ్యులతో మాట్లాడదాం అనుకున్నాం కానీ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. అంటే ముగ్గురు బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారో మనం ఊహించవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేది ఆ కుటుంబానికి తీరని విషాదం అని చెప్పుకోవాలి. అంటే ముగ్గురు ఆడపిల్లలు అసూలు వాయడం అంటే నిజంగా చిన్న విషయం కాదు. ఇది చిన్న ఇన్సిడెంట్ కూడా కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఒకటి గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు ఎవరైతున్నారో, రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా దీనికి బాధ్యత తీసుకోవాలి, జవాబుదారీతనంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే తాండూరు నియోజకవర్గం, తాండూరు నుంచి మళ్ళీ పెరకంపల్లి నియర్లీ 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. ఈ డిస్టెన్స్ ఎక్కడా కూడా రోడ్డు సరిగా ఉన్న పరిస్థితి లేదు. ఎందుకంటే మేము చూస్తూ వస్తున్నాం ఈ రోడ్లు ఇట్లా ఉంటే, దట్టు సింగిల్ రోడ్. అంటే ఒకటే వేలో వెహికల్స్ వస్తూ ఉంటాయి, ఒకటే వేలో హైదరాబాద్ నుంచి వెహికల్స్ పోతూ తాండూరుకు వస్తూ ఉంటాయి. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్. తాండూరు నుంచి పెరకంపల్లి వరకు ఇంతవరకు సరైన రోడ్ లేని పరిస్థితి ఉంది. ఇక్కడున్న గ్రామ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. కనీసం ఇక్కడ సర్పంచ్ కూడా లేని పరిస్థితి. విలేజ్ సెక్రటరీ మాత్రమే వచ్చి చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మనం చూస్తున్నాం ఎక్కడైనా వీధి దీపాలు కనీసం ఏ ఒక్కటి కూడా ఎక్కడ కూడా
ఊరు మొత్తం కూడా చీకటి కమ్మేసింది ఊరు మొత్తాన్ని కూడా. ఉన్న సిచ్యువేషన్ అయితే అది. సో మొత్తానికి డెఫినెట్లీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏదైతే గ్రామ సర్పంచులు వెంటనే ఈ యొక్క ఎన్నికలు జరిపితే కనుక తెలంగాణలో ఇలాంటి చీకటి కమ్ముకున్న ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాటన్నిటికీ వెలుగులు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి విషాద ఘటనలు మరొకసారి జరగకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని అభినవ్ భారత్ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ దయాతో వసంత్, అభినవ్ భారత్, తాండూరు నియోజకవర్గం, పెరకంపల్లి గ్రామం.